తిరువనంతపురంలోని పద్మనాభస్వామి దేవాలయం గురించి 2011 వరకు అంతగా ఎవరికీ తెలియదు. తెలిసినా కేవలం దేశంలో 108 వైష్ణవాలయాల్లోని ఒకటిగా దీన్ని పరిగణించేవారు. ఈ ఆలయాన్ని 12,000 శాలిగ్రామాలతో నిర్మించారు. వీటిని నేపాల్లోని గండకీ నది నుంచి తీసుకొచ్చారు. ప్రసిద్ధి చెందిన నేపాల్ పశుపతినాథ్ ఆలయాన్ని కూడా ఈ శాలిగ్రామాలతోనే నిర్మించారట. అయితే 2011లో ఈ ఆలయానికి సంబంధించిన అపారమైన సంపదలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతవరకు దేశంలోనే అత్యంత సిరి సంపదలు కలిగిన కలియుగ వైకుంఠం తిరుమల శ్రీనివాసుడిని కూడా పద్మనాభుడి వెనక్కి నెట్టాడు. ఈ ఆలయంలోని 6 గదుల్లో సంపదను సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని 7 సభ్యుల బృందం లెక్కించింది. కేవలం 5 గదుల్లోనే సంపదలను మాత్రమే లెక్కించిన కమిటీ 6వ గదిని మాత్రం తెరవలేకపోయింది. పద్మనాభస్వామికి సమీపంలో ఉండే భరత్ఖాన్ కల్లార్ అనే గది తలుపులు తెరిస్తే అరిష్టమని ఆధ్యాత్మిక పండితులు పేర్కొన్నారు. ఆలయంలో ఉన్న ABCDEF లాకర్లో B తప్ప మిగతావి ఏడాదికి 8 సార్లు తెరుస్తారట. 16వ శతాబ్దంలో రాజా మార్తాండవరం కాలం నాటి ఈ రహస్య గదిని సిద్ధపురుషులు మాత్రమే తెరవగలరట. నాగబంధం లేదా నాగపాసం గురించి తెలిసిన స్వామీజులు, సాధువులు మాత్రమే దీన్ని తెరవడానికి అర్హులట. పవిత్రమైన మనసుతో గరుడ మంత్రాన్ని జపిస్తే నాగబంధం తెరుచుకుంటుందట. ఆ గది తెరుచుకోవడానికి ఇదొక్కటే మార్గం. అలా కాకుండా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెరవడానికి ప్రయత్నిస్తే ఆలయ పరిసరాల్లోనూ దేశవ్యాప్తంగా ఉపద్రవాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు. శక్తివంతమైన యోగులు లేదా సాధువులు గరుడ మంత్రాన్ని పఠిస్తే ఈ గదు తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయట. ట్రావెన్కోర్ సంస్థానాధీశుల ఆధ్వర్యంలోని ట్రస్ట్ పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తుంది. శతాబ్దాలుగా ఈ వంశస్థులే ఆలయ సంపదను పరిరక్షిస్తూ వస్తున్నారు. ఈ ఆలయంలోని లాకర్లలో లక్షల కోట్ల విలువైన సంపదలు బయటపడ్డాయి. అయితే ఈ 6వ గది మిస్టరీ మాత్రం ఇప్పటి వరకు విడిపోలేదు. అలా అని ధైర్యం చేసి దాన్ని ఎవరూ తెరవడానికి ప్రయత్నించలేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.